ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్కూలింగ్ విషయంలో పిల్లలకి స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, ఐబీ, క్యాంబ్రిడ్జ్ ఇట్లాంటి బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అయితే వీటిలో ఏది బెటర్ అంటారు? ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు? అవన్నీ ఇవాళ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ క్రోవిద్ది గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, పిల్లలకి నచ్చిన స్కూల్లో సీట్ తెచ్చుకోవడం ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది పేరెంట్స్కి. అందులోనూ సిలబస్ సెలెక్ట్ చేసుకోవడం ఇంకా పెద్ద టాస్క్ అండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలా, సిబిఎస్ఈనా, ఐబీనా, క్యాంబ్రిడ్జా, ఇట్లాంటి బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్. ఏది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? యా, ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే ప్లేట్ నిండా ఐటమ్స్ పెట్టి విచ్ ఇస్ ద బెస్ట్ అన్నట్టు సెలెక్ట్ చేసుకో. అది ఎంత డిఫికల్ట్ యాక్చువల్గా. ఇది అది అన్న సిలబస్ నేనేం చెప్పను, బికాజ్ అన్ని సిలబస్ అంటే అది బేసిక్గా ఏంటంటే మన ఇండియన్ సిబిఎస్ఈ వచ్చేసి స్టేట్ సిలబస్ వచ్చేసి మన అంటే బాగా స్టడీ చేసి రీసెర్చ్ చేసే కదా వాళ్ళు ఒక సబ్జెక్ట్ని, ఒక కంటెంట్ని జనాల్లోకి తీసుకొస్తారు. డెఫినెట్గా తీసుకొస్తారు. అండ్ ఫర్దర్గా ఏంటంటే ఇయర్లీ అది పెరుగుతూ ఉంటుంది, లేకపోతే దాంట్లో డెవలప్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇది అది అని చెప్పలేము. బేసికల్గా మనకు అసలు ఏం అవసరము అంటే ఇండియాలో ఉండి మనం ఏం నేర్చుకోవచ్చు, అబ్రాడ్ వెళ్ళడానికి మనం ఏం నేర్చుకోవచ్చు అని కూడా తెలుసుకోవచ్చు దీని ద్వారా అసలు. సో మీరు అన్నారు కదా సిబిఎస్ఈ స్టేట్ కానీ ఐసిఎస్ఈ కానీ సిలబస్, ఐజిసిఎస్ఈ సిలబస్ బేసికల్గా అది కేంబ్రిడ్జ్ సిలబస్ అని అంటారు, అండ్ ఐబీ కరికులం, ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అని, రైట్. సో ఈ సిలబస్లో నేను ఇప్పుడు కంపేర్ చేసేది మీకు సిబిఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ని కంపేర్ చేస్తారు. సిబిఎస్ఈ వచ్చేసరికి ఇట్స్ అన్ ఇండియన్ బోర్డ్, అంటే మన గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటుంది, సో ఇండియన్ బోర్డ్ అది. ఐసిఎస్ఈ వచ్చేసరికి ఇట్ ఈస్ నాన్ గవర్నమెంట్ వన్, రైట్. అది నాన్ గవర్నమెంట్. దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్లో అప్రోచ్ కానివ్వండి, కరికులం కానివ్వండి, టీచింగ్ మెథడాలజీ కానివ్వండి, సబ్జెక్ట్స్ కానివ్వండి, ఈ రెండు డిఫరెన్స్ ఉంటాయి. అలాగే ఐబీ కానీ ఐజిసిఎస్సి అంటాం కదా, సో కేంబ్రిడ్జ్ కరికులంలో కానీ అక్కడ కూడా అంతే. అప్రోచ్ కానివ్వండి, మెథడాలజీ కానివ్వండి, బోర్డ్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ బోర్డ్. అది ఇక్కడ బోర్డ్ కాదు, అది ఇంటర్నేషనల్ బోర్డ్. సో దీంట్లో కూడా మనం తెలుసుకుందాము. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇంటర్నేషనల్ బోర్డ్ అనగానే ఇది దీంట్లో ఐజిసిఎస్సి అనేది చాలా పాపులర్ కైండ్ ఆఫ్ కరికులం. అక్రాస్ ద వరల్డ్ మీరు సర్టిఫికేట్ తీసుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వ్యాలిడ్. ఐబీ కూడా అంతే. సో ఫస్ట్ వచ్చేసి కేంబ్రిడ్జ్, సెకండ్ వచ్చేసి ఐబీ. సో అది ఏంటంటే వరల్డ్లో ఎక్కడన్నా మీరు షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే మీకు నిజంగా అక్కడికి వెళ్ళి ఫర్దర్గా చదవాలి అని అనుకుంటే ఆ సర్టిఫికేట్స్ చాలా వ్యాలిడ్. అలా అని మనకు ఒక మిత్ ఉంది, ఇక్కడ పనికి రాదు అని. అలా కాదు, ఇండియాలో కూడా అది వ్యాలిడే సర్టిఫికేట్స్. సో ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి మనము నంబర్ ఆఫ్ స్కూల్స్ చూసుకుందాం. సిబిఎస్ఈకి వచ్చేసి ఇక్కడ మన ఇండియాలో 24,000 స్కూల్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. సో అవైలబుల్ ఉంటుంది, లోకల్ పీపుల్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఐ మీన్ టు సే ఏ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళని, ఎక్కడ వాళ్ళైనా, ఐ మీన్ దీంట్లో కూడా లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. మిగతా వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కడి నుంచి ఈ స్కూల్స్ ఎక్కువ స్ప్రెడ్ అయి ఉండడం వల్ల ఏ నలుమూల ప్రాంతాల్లో నుంచి కూడా సిబిఎస్ఈ స్కూల్స్ అవైలబుల్ ఉంటాయి మీకు. ఓకే. కానీ ఐసిఎస్సి, కేంబ్రిడ్జ్, ఐబీ వచ్చేసి చాలా లిమిటెడ్ స్కూల్స్ ఉంటాయి. ఐసిఎస్సి వచ్చేసి మనకు ఓన్లీ 2,000+ స్కూల్స్ ఉన్నాయి, అండ్ ఐబీ స్కూల్స్ వచ్చేసి 156+ ఉండాలి, అండ్ కేంబ్రిడ్జ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 500 స్కూల్స్ ఉండాలి ఓవరాల్. సో మీకు తెలుస్తుంది ఏంటంటే ఇది మెట్రో సిటీస్లో, వాటిల్లో, హై ప్లేసెస్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉండదు అని, రైట్. సో నేర్చుకునే వాళ్ళ స్ట్రీమ్స్ ఎలా ఉంటారు, అండ్ ఎఫోర్డబిలిటీ వస్తే పోనీ ఎఫోర్డబిలిటీ మాట్లాడదు. ఇప్పుడు కరికులం గురించి మాట్లాడితే సిబిఎస్ఈలో ఏంటంటే చాలా ఆర్గనైజ్ స్ట్రక్చర్, ఒక టెక్స్ట్ బుక్, ఒక కంటెంట్ అన్నీ రెడీగా ఉంటాయి. దాంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సైన్స్, మ్యాథ్ అండ్ లాంగ్వేజెస్. మన లోకల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ అని, తర్వాత ఇవన్నీ పెడతారు, సైన్స్, మ్యాథ్, సోషల్స్.
అలాగే ఐసీఎస్సిలో మీకు ఈ లాంగ్వేజెస్ కూడా ఏదైతే మనం జనరల్గా సిబిఎస్ఈలో చదువుతామో అది కాకుండా మీకు ఎలెక్టివ్స్ అని ఇస్తాడు. సో మీకు 7th 8th స్ట్రీమ్స్లోనే మీకు 9-10 సబ్జెక్ట్స్ మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలెక్టివ్స్ అంటే చాలా మటుకు ఆర్ట్, డిజైనింగ్ ఇవి కూడా ఇన్కార్పొరేట్ చేస్తాడు, రైట్? అండ్ దెన్ ఐబీలో కూడా అలాగే ఉంటుంది. దాంట్లో కూడా ఏంటంటే 6-8 గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు కంపల్సరీగా ఒక మెయిన్ స్ట్రీమ్ తీసుకోవాలి. అండ్ దెన్ దాంట్లో ఏంటంటే చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ మీకు సిలబస్ ఉంటుంది, ఐ మీన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మీరు దాంట్లో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కేంబ్రిడ్జ్లో కూడా, కేంబ్రిడ్జ్ ఇంటర్మీడియట్ అయితే ఆల్మోస్ట్ లైక్ 70+ లాంగ్వేజెస్ మీకు ఇస్తాడు. సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ స్కూల్ టు స్కూల్. ఇండియాలో కొంతమంది ఇస్తారు, బయట కొంతమంది వేరే రకంగా ఇస్తారు. సో మనకు కావాల్సిన ఎన్వైరన్మెంట్లోనే దొరుకుతుంది. అండ్ మెథడాలజీ వచ్చేసరికి ఇది కొంచెం రోట్ లెర్నింగ్ ప్రాసెస్. మనది ఏంటంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఎంత కంటెంట్ ఉంటుందో మనకు తెలుసు. దీనికంటే ఎక్కువ చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ మనలోనూ ఉండదు. అండ్ చెప్పే మెథడాలజీస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా మటుకు ఇంప్రూవ్ చేస్తున్నారు. సిబిఎస్ఈలో కూడా క్రిటికల్ థింకింగ్ అని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని తీసుకొస్తున్నారు సిబిఎస్ఈలో కూడా. కానీ ఐసిఎస్ఈలో, ఐబీలో అండ్ ఐజీసీఎస్ఈలో ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ అన్ ఎంక్వైరీ మెథడ్. వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, ఎక్స్ప్లోరేటివ్ వే, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా దొరుకుతుంది. అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము అని అంటే అది కంప్లీట్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకుంటాం అనమాట. అండ్ వీటిలో ఏంటంటే రిజిడ్ టెక్స్ట్ బుక్స్ అనేది ఐబీలో ఉండదు, అండ్ దీంట్లో కూడా ఐజీసీఎస్ఈలో కూడా ఉండదు స్టాండర్డ్గా. ఎందుకనంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా బయట నుంచి కూడా గ్యాదర్ చేసుకోవాల్సి వచ్చింది. అదేంటంటే రీసెర్చ్ బేసిస్, వాళ్ళకి ప్రాజెక్ట్ బేసిస్ అనాలిసిస్ చాలా ఉంటాయి. అందుకని దీన్ని ఏమంటారంటే జనరల్గా చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అని అంటారు. మోస్ట్లీ మెజారిటీ ఏంటంటే దే విల్ కొలాబరేట్ విత్ ద చిల్డ్రన్, దే ఆర్ పార్ట్నరింగ్ విత్ ద స్టూడెంట్స్, అట్లా నేర్చుకుంటారు కాన్సెప్ట్స్ అన్నీ. సో మీకు చాలా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టీచర్ సెంట్రిక్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకు కంటెంట్ ఇవన్నీ ముందు తెలియటంతో మనకు కావాల్సిన సబ్జెక్ట్ మనం ప్లాన్ వేసుకొని యాక్చువల్గా అది ఇస్తాం. అంటే దీంట్లో ఏం తప్పు లేదు. ఇది రోట్ లెర్నింగ్ అని అంటాం. రోట్ లెర్నింగ్లో ఏం తప్పు లేదు. కొన్ని కాన్సెప్ట్ మనకు నిజంగా గుర్తు ఉండాలి కంపల్సరీ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్కి వస్తే, అసెస్మెంట్స్కి వస్తే దీంట్లో కూడా రెగ్యులర్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఐసిఎస్సి బోర్డులో కూడా రెగ్యులర్ అసెస్మెంట్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే చెక్ పాయింట్స్ ఉంటాయి ఐజీసీఎస్సిలో. అండ్ వీటిలో ఐబీలో ఏమో రీసెర్చ్ బేస్డ్ అసెస్మెంట్స్ ఉంటాయి. సో గ్రేడింగ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది, వీళ్ళకి కూడా గ్రేడింగ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది. సో మనం మెజారిటీ చూసుకునేది ఇదే, రైట్? సో పిల్లలు ఒక అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ ఎంత, వాళ్ళ అనాలిటికల్ స్కిల్స్ ఎంత, యాక్చువల్గా వాళ్ళు రోట్ లెర్నింగ్ ఎంత చేయగలరు, సో దేంట్లో బాగుంటారు వాళ్ళు, యాక్చువల్గా ఇది తెలిస్తే వీళ్ళ అడ్మిషన్స్ ఈజీ అయిపోతుంది. ఇవి కన్సిడర్ చేయకుండా ఏది బెస్ట్ అని చెప్పి మిగతా వాళ్ళని అడుగుతారు, కానీ పిల్లల విషయంలో అనలైజ్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ నాట్ అనలైజింగ్. అండ్ అఫోర్డబిలిటీ తర్వాత వస్తే మీకు ఐసిఎస్సిను సిబిఎస్సి కొంచెం ఇండియన్ బోర్డ్స్ కాబట్టి అది అఫోర్డబుల్గా ఉంటుంది ఫీజు కొంచెం. కాకపోతే ఐబీ అండ్ ఐజీసీఎస్సి మాత్రం ఎట్లా ఉంటుందంటే ఫీజ్ స్ట్రక్చర్ 8 lakhs పర్ యానం వెళ్ళొచ్చు. సో అలా నిజంగా ఎఫోర్డబిలిటీ ఉంది అని అనుకుంటే మీరు చూస్తే ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు, అలా కొంచెం బిజినెస్ మ్యాన్స్ అలా ఉన్న వాళ్ళు ఈజీగా వేసుకోగలరు. నార్మల్ హ్యూమన్, ఐ మీన్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి అది ఎలా కుదురుతుంది? సో ఆ బేసిస్ మీద చూస్తే సిబిఎస్సి అయితే బెస్ట్. ఎందుకనంటే మన కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 60% వాటి నుంచే చాలా ఎక్కువ వస్తాయి. అలా అని వీళ్ళు కాంపిటీషన్ లేదని కాదు, వీళ్ళు యూఎస్ వెళ్ళట్లేదని కాదు, వీళ్ళు అబ్రాడ్లో వచ్చి స్టడీ చేయట్లేదు అని కాదు. బట్ యా, దీనికి ఉన్న కన్స్ట్రెయింట్స్ దీనికి ఉన్నాయి. కానీ ఈ సబ్జెక్ట్స్ కూడా ఇట్ ఈస్ లైక్ ఎంక్వైరీ బేస్డ్ మెథడ్ కాబట్టి ప్రాక్టికల్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఇన్డెప్త్గా ఎక్కువ నేర్చుకుంటున్నాను కాబట్టి దట్ ఈస్ ద ఆప్షన్ దట్ ఐ కెన్ గివ్ ఫర్ మై కరికులం. చాలా బెస్ట్ కరికులం, నేనేం కాదని చెప్పను. కానీ
అంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటాను, నేను ఇక్కడ నా ఫర్దర్ కంటిన్యూషన్ చెయ్యను అన్న వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజెస్. అండ్ ఇంకా ఒకసారి అంటే ఐబీ తీసుకున్న తర్వాత ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఐబీ వాళ్ళు మేలో కండక్ట్ చేస్తారు కదా ఎగ్జామ్స్, మనకు అప్పట్లో అయిపోతాయి అడ్మిషన్స్. కాలేజ్లో ఎలా అంటే జూన్ కల్లా మనది ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అయిపోతే, స్టార్ట్ కూడా అయిపోతాయి. వాళ్ళకి ఏంటంటే జూలైలో రిజల్టే వస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ కన్స్ట్రెయిన్ అక్కడ. సబ్జెక్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, వీళ్ళకి స్ట్రీమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, సెలెక్షన్స్ ఆప్షన్స్ ఉంటాయి. మన ఇండియాకి వచ్చేసరికి మనకు కన్స్ట్రెయిన్ ఎక్కడ వస్తుందంటే, దాంట్లో ఆప్ట్ చేసుకునే స్ట్రీమ్స్ దీనికి మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ఫర్దర్ స్టడీస్ నేను ఇక్కడ చేయలేను, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్, ఎకనామిక్స్ కూడా తీసుకోవచ్చు నేను, లాంగ్వేజ్ కూడా తీసుకోవచ్చు యాజ్ అ హైయర్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్, హైయర్ లెవెల్ సబ్జెక్ట్స్ అని, స్టాండర్డ్ లెవెల్ సబ్జెక్ట్స్ అని. ఈ రెండిట్లో మధ్యలో నేను కొన్ని సబ్జెక్ట్స్ నేను నాకు నచ్చింది తీసుకోవాలి. కానీ అది నేను కంపేర్ చేసుకొని మన ఇండియన్ సబ్జెక్ట్, మనకి సిబిఎస్ఈ సబ్జెక్ట్స్తో నేను కంటిన్యూ అవుతాను అంటే అలా కుదరదు. సో ఆప్షన్స్ మ్యాచ్ అవ్వాలి, అదొక డిఫికల్టీ ఉంటుంది దేంట్లో అయినా సరే, కేంబ్రిడ్జ్లో అయినా సరే, దీంట్లో అయినా సరే, ఐ మీన్ సిబిఎస్ఈతో కంపేర్ చేస్తే. సో అలాంటి దాంట్లో మాత్రం డిసడ్వాంటేజే అది. సో అది చూసుకుని వాళ్ళకి ఒకవేళ నిజంగా ఎక్స్ప్లోర్ చెయ్యాలి అని ఉంటే ఆ ఫీల్డ్ ఏం తక్కువ కాదు, సీరియస్లీ. చాలా ఇంగ్లీష్లో హై కంటెంట్ ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ కూడా చాలా బాగా ఉంటుంది, ఫ్లూయెన్సీ కూడా బాగా నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ దట్కి వాళ్ళు ఇంగ్లీష్ ఒక నేర్చుకోవడం కాదు, దాని కల్చర్, దాని ఇది కూడా లాంగ్వేజ్లో అంత, లాంగ్వేజ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో అ గుడ్ సబ్జెక్ట్. ఓకే. కానీ బేసికల్గా మనకు కావాల్సింది ఏంటి, మన ఇండియన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మనకి నెక్స్ట్ ఏం పర్స్యూ చేసుకోవచ్చు అని ఎలాబొరేట్ ఇది క్లారిటీ ఉంది కాబట్టి వీ కెన్ గో అహెడ్ విత్ సిబిఎస్ఈ. నాట్ సో బ్యాడ్ ఇన్ రోట్ లెర్నింగ్ అన్నది నేనేం తప్పు పట్టను, బికాస్ మనకంత మెమరీ ఉంటే వాట్స్ రాంగ్ ఇన్ ఇట్. అఫ్ కోర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, అది ఆ సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ దే న్యూ ఎన్ఈపి ప్రకారం అయితే చాలా మటుకు మారుతున్నాయి, వాళ్ళది కూడా కొంచెం ఎలాబొరేట్ చేయటం, క్రిటికల్ థింకింగ్ ఆస్పెక్ట్స్ ఇవ్వడం చిల్డ్రన్కి, అలా అయితే చేస్తున్నారు. సో ఇంకా పెరగాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది, చాలా స్టేట్ మంది సిలబస్సా, సిబిఎస్ఈనా, ఐబీనా అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో ఒక ఆన్సర్ అనే చెప్పొచ్చండి. ఎగ్జాక్ట్లీ. అది ఏంటంటే మాకు కూడా అనిపిస్తుంది, టు బి ఫ్రాంక్, ఐబీ కరికులం చూస్తే ఇప్పటికీ అనుకుంటాను అలా చదువుంటే బాగుండేది కదా అని. ఐజీసీఎస్ఈ కూడా అంతే, అంటే ఎంక్వైరీ మెథడ్, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది ఏంటి మనకు ఉండదు ఎందుకు అన్నట్టు ఎక్కడో ఒక డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బట్ కొన్ని కండిషన్స్లో అది రాకపోవచ్చు, మనం ఇక్కడ కూడా నేర్చుకోలేనిది అంటూ ఏం లేదు కదా. సో దట్ ఈస్ దేర్. ట్రూ. యా, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ సో నమస్కారం. మచ్. యా.